నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. టీఎస్సీ ఎపిసెట్ 2024 ఫలితాలు విడుదల. అమ్మాయిలు 75.85, అబ్బాయిలు 74.98% ఉత్తీర్ణత. కేజ్రీవాల్ కు బెయిల్, మరి కవితకు ఎందుకు రావడం లేదు? బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్న. తనకు ప్రాణహాని ఉందంటున్న చెంపదెబ్బ బాధితుడు. గుంటూరు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన సుధాకర్. ఈ ఎన్నికల్లో పెత్తందారులు పేదలపై దాడి చేశారన్న కళ్యాణి. దాడుల సంస్కృతిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్న ఎమ్మెల్సీ. ఆప్ ఎంపీ బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారారు. ఢిల్లీ మంత్రి అతీషి సంచలన వ్యాఖ్యలు. తెనాలిలో ఎమ్మెల్యేతో చెంపదెబ్బతిన్న ఓటర్ ప్రాణభయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. వైకాపా నేతల నుంచి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని గొట్టిముక్కల సుధాకర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తెనాలిలో తమ ఇంటి వద్ద సంచరిస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై సుధాకర్ శుక్రవారం గుంటూరు జిల్లా ఎస్పీని కలిశారు. కోర్టు ఆదేశాల మేరకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్ పోలింగ్ కేంద్రంలో ఈ నెల 13న క్యూలో వచ్చి ఓటేయాలని చెప్పినందుకు సుధాకర్ అనే ఓటర్పై వైకాపా ఎమ్మెల్యే శివకుమార్, అతని అనుచరులు విచక్షణ రహితంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఎస్హెచ్ఓకి, అలాగే సిఎస్ గారికి, ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాకి, అట్లాగే ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి రిప్రజెంటేషన్ ఇవ్వండి, మీకు తగిన ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ ఆదేశాలను అనుసరించి ఇక్కడ మేము మన గుంటూరు ఎస్పీ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది సవినయంగా తీసుకున్నారు. వారు మాకు కావాల్సిన ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అనుమానాస్పదంగా ఇంటి దగ్గర జనాలు తిరుగుతూ ఉన్నట్టుగా అనిపించింది. సో ప్రాణహాని ఉందని నాకు వాళ్ళ అనుయాయుల వల్ల, ఎమ్మెల్యే గారి అనుచరుల వల్ల. ఎందుకంటే మొన్న మీరు చూసుంటారు ఆ వీడియోల్లో వాళ్ళు ఏ రేంజ్లో మమ్మల్ని అటాక్ చేశారో, అట్లా కొంచెం అనుమానాస్పదంగా మూమెంట్స్ చూసి కొంచెం మన జాగ్రత్తలో మనం ఉందాము అని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇచ్చాము. మొన్న కంప్లైంట్ మీద అదే వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక మేము త్వరగా ఏదో కంక్లూజన్కి వస్తామని ఆశిస్తున్నాం. వైకాపా నాయకులు ఆంధ్రప్రదేశ్ను అరాచక ప్రదేశ్గా మార్చారని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల రోజు, ఆ తర్వాత కూడా విచ్చలవిడిగా దాడులకు తెగబడ్డారని దుయ్యబట్టారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపాకు ఓటేయపోతే ప్రజల్ని చంపేస్తారా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు కసితో ఓటేశారని, రాష్ట్రంలో జగన్ అరాచక పాలన అంతం కావడం ఖాయమని భానుప్రకాష్ ధీమా వ్యక్తం చేశారు. ఇళ్లలోకి వెళ్ళి దాడి చేస్తారా? మీకు ఓటేయకపోతే పెట్రోల్ బాంబులతో దాడి చేస్తారా? మీకు ఓటేయకపోతే వాహనాలు తగలబెడతారా? మీకు ఓటేయకపోతే ఇళ్లలోకి దూరి మహిళలను కూడా చూడకుండా నిన్న విశాఖపట్నంలో గర్భవతి వారిని తనడం జరిగింది. అయ్యా లైన్లో రాయే ఎమ్మెల్యే గారు అంటే తెనాలిలో ఓటర్ని పట్టుకొని కొట్టడం ఎంతవరకు సమంజసం చెప్పండి? అంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ని? 5 సంవత్సరాలు మీరు చేసింది చాలదా? తృప్తి లేదా మీకు? ఎన్నికల రోజు దౌర్జన్యం, ఎన్నికలు అయినాక దౌర్జన్యం. 4వ తేదీ వరకే మీ కథంతా. జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడిని అనుగుణంగా తీర్పివ్వడం జరిగింది. ఇంత కసితో ప్రజలు ఒక ప్రభుత్వాన్ని దింపాలి అని చెప్పి ఓటేసినటువంటి సందర్భం నేను మొన్ననే చూడడం జరిగింది. ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసుల మీద అధికార పార్టీ నాయకులు దౌర్జన్యం. తిరుపతిలో ఆ గన్మెన్ మీద ఈ సమిటితో దాడి చేయడం జరిగింది. రక్తగాయాలైన రావడం జరిగింది. పొరపాటున అది తలకు తగిలింటే ఈరోజు పరిస్థితి ఏం చెప్పండి? అంటే మీరు ఉద్దేశపూర్వకంగా ప్రీ ప్లాన్డ్గా వచ్చారని చెప్పి అర్థమైపోతా ఉంది. ఎస్పీని సస్పెండ్ చేశారు నిన్న. కొందరు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. అధికారుల మీద చర్యలు తీసుకున్నారే. రాష్ట్రం మొత్తం మీద అధికార పార్టీ నాయకుల మీద ఎందుకు మీరు ఇంకా చర్యలు తీసుకోలేదు? చెంప చెల్లుమనిపించినటువంటి ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయండి. పెత్తందారులంతా కలిసి పేద వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల మీద ఇష్టానుసారంగా దాడులకు పాల్పడి గాయాలకు గురిచేసి రక్తాన్ని పారిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆరోపించారు. రాజకీయాల్లో ముందెన్నడూ లేని విధంగా తమకు ఓట్లేయలేదన్న కక్షతో పేదలపై దాడులకు దిగిన సంస్కృతిని ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు ఇలాంటి వాతావరణం పూర్తి విరుద్ధంగా అందరూ గుర్తించాలని కోరారు. విశాఖపట్నంలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభంజనం ఎలా ఉంటుందో దాన్ని జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్ లో మనం చూడబోతూ ఉన్నాము. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు, ఓటమి పాలైపోవడం ఖాయం అనే విషయం అర్థమైపోయింది.
అసలు జూన్ 4న ఎన్నికలు ఫలితాలు ఎలా ఉంటాయంటే జగనన్న విజయాన్ని దేశం మొత్తం శబాష్ అనిపించేట్టుగా ఉంటుంది. ఖచ్చితంగా అంత చక్కగా ప్రజలు జగనన్నకి మద్దతు తెలియజేయడం జరిగింది. అలాగే తీసుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అయితే అబద్ధపు హామీలు ఇచ్చారు, కూటమి కట్టారు. అలాగే వదిన పురంధరేశ్వరి గారితో కలిపి ఎస్పీలు మార్చారు, అధికారులు మార్చారు ఎలక్షన్ కమిషన్ తో చెప్పి. అలాగే వాళ్ళ ఎల్లో మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేయడం జరిగింది, వాళ్ళ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడం జరిగింది. ఎన్ని చేసినా కూడా ప్రజలైతే మాత్రం జగనన్న వెనకే ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఎవరు ఓట్లు వేయని పరిస్థితి, ఈ కూటమికి ఎవరు ఓట్లు వేయని పరిస్థితి. వన్ సైడ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు. సో అసహనానికి గురైపోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు గాని కూటమి నాయకులు గాని. ఒక ఫ్రస్ట్రేషన్, ఎలాగూ కూటమి ఓడిపోతుంది అనే విషయం అర్థమైపోయి ఇన్ని చేసినా కూడా గెలవట్లేదు అనే విషయం కూటమి మనుషులకి వాళ్ళ కార్యకర్తలకి అర్థమైపోయి దాడులకి పురుగొల్పుతూ ఉన్నారు. అసలు ఎంత ఘోరం అంటే మొన్న చూసాం నర్సీపట్నంలో ఒక మహిళ మీద దాడి చేయడం, అలాగే కృష్ణా జిల్లాలో, అలాగే పల్నాడు జిల్లాలో. అంటే ఇలాంటి దాడులకి పురుగొల్పుతూ వాళ్ళ అక్కసని వాళ్ళ బాధని ప్రజల మీద, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన ప్రజల మీద తీర్చుకుంటూ ఉన్నారు. అసలు ఇది చాలా దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదా అన్నట్టుగా వీళ్ళ ప్రవర్తన ఉంది. తిరుమల శ్రీవారి దయ వల్ల ఏపీలో రాక్షస రాజ్యం పోయి రామరాజ్యం రానున్నదని అనకాపల్లి టీడీపీ అభ్యర్థి సీఎం రమేష్ పేర్కొన్నారు. ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏపీలో పోలీసుల రాజ్యం పోయి ప్రజల రాజ్యం వచ్చిందన్నారు. క్యాడర్ని ఉత్సాహపరిచేందుకే జగన్ ఐప్యాక్ బ్లూ ప్యాక్ అంటూ మభ్యపెడుతున్నారని సీఎం రమేష్ పేర్కొన్నారు. ఆ స్వామిని ఆంధ్రప్రదేశ్లో పీస్ఫుల్గా ప్రతి ఒక్క ఓటరు తన హక్కును 83% వరకు వినియోగించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేలు జరిగేదానికి, దుర్మార్గపు పాలన తరిమి కొట్టేదానికి ఆ దేవుడు ఆశీర్వదించిన వల్ల ఆ దేవుడికి మొక్కుబడి ఉండింది. ఈరోజు తీర్చుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరుగుతుంది, మంచి పీస్ఫుల్ పాలన జరుగుతుంది. ఎలాంటి గూండాయిజం కానీ, ఎలాంటి రౌడీయిజం కానీ, ఎలాంటి దోపిడీ లేని ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి ఆ దేవుడిని ప్రార్థించారు. ఆంధ్రప్రదేశ్లో పోలీసు వారి డ్యూటీ వారు చేస్తున్నారు మొట్టమొదటిగా చాలా రోజుల తర్వాత. అయినా ఇంకా కొంతమంది ఆఫీసర్లు ఇంకా పాత వాసనలోనే ఉన్నారు. పోలీసు తన డ్యూటీ తను చేస్తుంటేనే ఇలా ఉంది. ఇంకా పోలీసు కన్నా కొంచెం పక్షపాతం, వారు చేసిన 100% పక్షపాతంలో ఒక 10% పక్షపాతం. గూడూరు మండలం కె నాగులాపురంలో ఆంజనేయులు అనే వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. శుక్రవారం భార్య దేవి కొడుకు సుధీర్తో కలిసి కత్తితో గొంతుపై దాడి జరిపారు. తప్పించుకున్న ఆంజనేయులు పోలీసులను ఆశ్రయించడంతో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోడుమూరు మండలం వెంకటగిరికి చెందిన ఆంజనేయులకు తన మేనమామ కూతురితో వివాహేతర సంబంధం కారణంగానే దాడికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. పెనమలూరులో టీడీపీ కార్యకర్తలపై దాడి చేస్తే తానేంటో చూపిస్తానని పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. విజయవాడ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ చక్రవర్తిపై తీవ్ర ఆరోపణలు చేశారు. పెనమలూరులో టీడీపీ కార్యకర్తలు అడ్రస్లు అడుగుతున్నారని, వారిపై దాడి చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఏ అడ్రస్లు తెలుసుకుని ఏం పీకుతా? నీకు రేపు 4వ తారీఖు కార్పొరేషన్ చైర్మన్ కూడా పీకేస్తారు. ఒంటిలో మదం ఉండటం కాదు, బుర్రలో ఆలోచన ఉండాలా, సంస్కారం ఉండాలా. నువ్వే పార్టీకి పనిచేసా మొన్నటిదాకా? సారథి గారు వైసీపీలో ఉన్నప్పుడు ఏ పార్టీకి పనిచేసా? ఆ పార్టీలో ఉండి కులం ఇవాళ నువ్వే కులానికి చైర్మన్వి, ఏ కులానికి పుట్టావని చెప్పి వాళ్ళని అడుగుతా ఉన్నా. కులాల గురించి ఎందుకు అసలుకి? ఎవరు మంచి చేస్తే వాళ్ళు అంటుంటారు కార్యకర్తలు, ఎవరు మంచి చేస్తే వాళ్ళు అంటుంటారు ప్రజలు. విజయవాడ ఎంజే నాయుడు హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
శుక్రవారం లిఖిత అనే బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా బాలిక మృతి చెందిందని ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ సంఘటనకు సంబంధించి ఆసుపత్రి యాజమాన్యం స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పరిగెత్తండి ఏంటప్పుడు అడిగితే నిమ్మించారు వాటర్ చెప్పారు. పనికిరాని హాస్పిటల్ పారిపోయిన డాక్టర్లు తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో శ్రీ గోవిందరాజస్వామి చినశేష వాహనంపై భక్తులను అనుగ్రహించారు. గజరాజుల ముందు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాలు ఇతర కళా ప్రదర్శనల నడుమ స్వామివారి వాహన సేవ వైభవంగా జరిగింది. ఏపీసెట్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి కలిసి విడుదల చేశారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్లో 74.98% ఉత్తీర్ణత సాధించగా ఇందులో అమ్మాయిలు 75.85%, అబ్బాయిలు 74.98% ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో 2,40,618 మంది విద్యార్థులు హాజరు కాగా 1,80,424 మంది ఉత్తీర్ణత సాధించారు. సో ఈ అబ్బాయి ర్యాంక్ నెంబర్ 1 సో సతివాడ జ్యోతిరాదిత్య. నంబర్ 2 వచ్చి గొల్లలేక హర్ష నంబర్ 2 ర్యాంక్. థర్డ్ రిషిశేఖర్ శుక్ల, థర్డ్ ర్యాంక్ రిషిశేఖర్ శుక్ల. ఫోర్త్ ర్యాంక్ వచ్చి భోగాలపల్లి సందేశ్. ఓకే, వీళ్ళంతా కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చి శ్రీకాకుళం పాలకొండ శ్రీకాకుళం నుండి ఫస్ట్ ర్యాంకర్. సతివాడ జ్యోతిరాదిత్య ఈజ్ ఫ్రమ్ పాలకొండ శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ నుండి. సెకండ్ ర్యాంక్ వచ్చి కూడా పంచలింగ
కర్నూల్ ఆంధ్రప్రదేశ్ నుండి. థర్డ్ వచ్చి తిరుమలగిరి సికింద్రాబాద్ శశిశేఖర్ శుక్లా. ఫోర్త్ భోగాలపల్లి సందేశ్ కానామెట్ హైటెక్స్ మాదాపూర్ తెలంగాణ హైదరాబాద్. నెక్స్ట్ సాయి యశ్వంత్ రెడ్డి మురసాని సాయి యశ్వంత్ రెడ్డి, ఈయన కూడా కర్నూలు నుండి. సో మారుతి నగర్ స్వతంత్రపురం సో కర్నూలు నుండి ఫస్ట్ 5లో ఉన్నారు. సిక్స్త్ ర్యాంక్ వచ్చి పుట్టి కుశల్ కుమార్, ఆర్కే నగర్ ఫస్ట్ క్రాస్ అనంతపూర్. నెక్స్ట్ వచ్చి విదిత్ కుందేకర్ విదిత్, ఈయన 7th ర్యాంకు ఉప్పాలగూడ హైదరాబాద్. తర్వాత రోహన్ సాయి పబ్బా. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు రైతు భరోసా అమలు కాలేదని, రైతు భరోసా అమలు చేసి ఎకరాకు 15,000 ఇవ్వాలని బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. రైతుల పట్ల సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నానని వినోద్ కుమార్ పేర్కొన్నారు. వరి పండించిన రైతులకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని కోరారు. గతంలో ఉద్యమం చేసినటువంటి పార్టీ 14 ఏళ్ళు తెలంగాణను తెచ్చిన పార్టీ, తెచ్చిన తెలంగాణలో బ్రహ్మాండంగా సంక్షేమాన్ని అభివృద్ధిని చేసినటువంటి పార్టీ. సో ఈ కేసులతోని ఇటువంటి వాటితోని కేసీఆర్ గారిని కానీ మా పార్టీ నాయకత్వాన్ని కానీ బెదిరిస్తారనుకుంటే అది భారతీయ జనతా పార్టీకి భ్రమనే అవుతుంది తప్ప ఇంకేం కాదు. సో ఇవాళ మేము కవిత గారిని కలిసిన సందర్భంలో వారు కూడా చాలా గట్టిగా ఉన్నారు. డెఫినెట్గా ఇటువంటి కేసులకు అదిరేది లేదు, బెదిరేది లేదు, భయపడేది లేదు. ఇంకా గట్టిగా పోరాటం చేద్దాం కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద, భారతీయ జనతా పార్టీ ఫాసిస్టు విధానాల మీద ఇంకా గట్టిగా మొండిగా ఈ దేశ ప్రజల తరపున నిలబడదామని చెప్పి వారు చాలా దృఢంగా బలంగా మాకు చెప్పడం జరిగింది. సో త్వరలోనే మేము అనుకుంటా ఉన్నాం, డెఫినెట్గా మేము లీగల్ ఫైట్ చేస్తూ ఉన్నాం. హైకోర్టును ఇప్పటికీ మేము ఆశ్రయించినాం. డెఫినెట్గా మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. భవిష్యత్తులో రిలీఫ్ దొరుకుతుంది అనేటటువంటి ఆశాభావాన్ని కూడా మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. కానీ వాళ్ళ దేశ ప్రధానికాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇదొక ఫాసిస్టు ప్రభుత్వం, ఒక దుర్మార్గపు ప్రభుత్వం. ఈ దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు దళితుల గురించి, రైతుల గురించి, మహిళల గురించి, బలహీన వర్గాల గురించి, మైనారిటీ వర్గాల గురించి, వాళ్ళ సంక్షేమము, ఈ దేశ అభివృద్ధి అనేటటువంటి సమస్యల గురించి వీళ్ళు ఏం మాట్లాడతలేరు. ఎంతసేపటికి ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పార్టీల నాయకుల మీద ఈడీ దాడులు, సిబిఐ దాడులు, ఐటీ దాడులతోని వాళ్ళని భయపెట్టి లొంగ తీసుకొని ఈ దేశంలో నయా నియంతృత్వ పరిపాలన కొనసాగించే విధంగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫాసిస్టు విధానాన్ని అవలంబిస్తూ ఉంది. అది దేశ ప్రజానీకం డెఫినెట్గా గమనిస్తున్నారు. కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికే ఈ 4 దశల్లో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘోరంగా దెబ్బతిన్నది. ఈ రాబోయే 3 దశల్లో కూడా ఇంకా ఘోరంగా దెబ్బతింటుంది. వాళ్ళు ఎట్టి పరిస్థితులలో 200-220 సీట్లు దాటే పరిస్థితి లేదని చెప్పి దేశమంతా ఆసేతు హిమాచలం చెప్తా ఉన్నది. ఇవాళ బీఎస్సీ సెన్సెక్స్ పడిపోతూ ఉన్నది. స్టాక్ ఎక్స్చేంజ్లలో మొత్తం మదుపర్ల సంపద అంతా ఆవిరైపోతూ ఉన్నది. మళ్ళీ ఎన్నికల్లో వీళ్ళు గెలుస్తారు, ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఇక్కడ వస్తుంది అనేటటువంటి ఆలోచనలు కూడా దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరు చేస్తలేరు. ఖచ్చితంగా రాబోయేదంతా సంకీర్ణ యుగం అని చెప్పి దేశ ప్రధానికం కూడా భావిస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీకి కానీ ప్రభుత్వానికి కానీ నూకలు చెల్లినట్టే అని చెప్పి అందరూ మాట్లాడుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు. కాబట్టి ఏ పార్టీల గొంతులైతే నొక్కి, ఏ నాయకులను జైళ్లలో పెట్టి, అక్రమంగా కేసులు పెట్టి, తద్వారా ప్రజా తీర్పును ఏదో వాళ్ళకు అనుకూలంగా మలుచుకుందామని చెప్పి వాళ్ళు భావించారు, ఇవాళ అదే వాళ్ళకు నష్టం చేయబోతూ ఉంది, అదే వాళ్ళకు బూమరంగ్ కాబోతూ ఉంది. భారతీయ జనతా పార్టీ అరాచకపు విధానాలు, వాళ్ళ పద్ధతుల మీద ఇవాళ దేశ ప్రజానికం డెఫినెట్గా తిరగబడ్డది. బ్రహ్మాండమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పు పార్లమెంట్ ఎన్నికల్లో దేశ ప్రజానికం చెంపపెట్టు లాంటి తీర్పు ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా తెలియజేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు బెయిల్ దొరికినప్పుడు కవితకు ఎందుకు రావడం లేదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఇది చాలా దారుణమన్నారు. తీహార్ జైల్లో కవితను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మద్యం పాలసీ కేసులో ఇతర రాజకీయ నాయకుల పేర్లు వెల్లడించాలని, కవితపై ఈడీ, సిబిఐ నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉందని, ఈ విషయాన్ని ఆమె తమతో పంచుకున్నారన్నారు. ఇతర నాయకుల పేర్లు చెప్పాలని ఒత్తిడి తేవడం అనైతికం, చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. కోసం రకరకాల పాలసీలు చేసుకుని ఆ పాలసీల ఇంప్లిమెంటేషన్లో పాల్గొన్న ప్రతి వ్యక్తి నేరస్తుడు అయితే మరి కేంద్ర ప్రభుత్వం కూడా నేరస్తుడు అవుతుంది కదా. కేంద్ర ప్రభుత్వం మొన్ననే
రైతుల నల్ల చట్టాలు తీసుకొచ్చిండ్రు. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఈ నల్ల చట్టాలు తీసుకొచ్చిండు. మరి తీసుకొచ్చి మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ వాటిని విత్డ్రా చేసిండ్రు. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎవరి ప్రయోజనాల కోసం ఆ కేసు తీసుకొచ్చిండ్రు? మరి నరేంద్ర మోడీ గారిని కూడా అరెస్ట్ చేయాలి కదా. మరి దీని గురించి ఎప్పుడైనా ఆలోచించిండ్రా? ఆలోచించలేదు. అంటే ప్రధానంగా ఈ ఈడీలో సెక్షన్ 50 ఉందని చెప్పేసి, ఈ సెక్షన్ 50లో మరి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ద అక్యూజ్డ్. అంటే ఈ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటే ఈ తన నేర నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం అనేది నిందితురాలి మీదనే ఉంటుంది. కాబట్టి అంతవరకు వాళ్ళని జైల్లో పెట్టొచ్చన్న ఒక చిన్న ప్రొవిజను ఒక సుప్రీం హైకోర్టు జడ్జిమెంట్ని తీసుకొని దాన్ని అడ్డంగా పెట్టుకొని రాజకీయ ప్రత్యర్థులందరినీ కూడా మరి వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం ఇవాళ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. నిజానికి ఇది చాలా హాస్యాస్పదంగా ఉన్నది. కల్వకుంట్ల కవిత గారి మీద ఈ కేసు పెట్టడం, మిగతా వాళ్ళ మీద పెట్టడం. నిజానికి ఇందులో ఈ క్రైమ్లో ఎక్కడా డబ్బు దొరకలేదు. నిజానికి పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది కేవలం టెర్రరిస్టులు ఫైనాన్సింగ్, డ్రగ్ ట్రాఫికింగ్, వీటిలో ఏదైతే విదేశాల నుంచి డబ్బు ఈ దేశానికి వస్తుందో, వచ్చి ఈ దేశ అంతర్గత భద్రతకు ప్రమాదం ఉందో అలాంటి కేసుల్లోనే ఈ పిఎంఎల్ఏ వస్తుంది. బ్యాంకింగ్ ఫ్రాడ్స్ కానీ, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, చిట్ ఫండ్ కంపెనీస్, వీటి ద్వారా ఏదైతే మరి క్రైమ్ ప్రొసీడ్స్ జరుగుతాయో ఆ ప్రొసీడ్స్ అన్నింటినీ కూడా మరి సిస్టంలో ఇంటిగ్రేట్ చేసి వాటిని బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తున్నారన్న ఒక ఏదైతే నేరం ఉందో. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్పై ఢిల్లీ మంత్రి అతిశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాతి మలివాల్ ప్రస్తుతం బీజేపీతో టచ్లో ఉన్నారని ఆరోపించారు. ఈ మొత్తం కుట్ర వెనుక బీజేపీ హస్తం ఉందన్నారు. ఎంపీని హస్తం పార్టీ బ్లాక్మెయిల్ చేసిందని ఆరోపణలు గుప్పించారు. స్వాతిపై ఢిల్లీ మహిళా కమిషన్లో అక్రమ రిక్రూట్మెంట్కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయని, వాటి నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో కుమ్మక్కై ఇలా దాడి ఆరోపణలు చేస్తున్నారని అతిశీ మండిపడ్డారు. वीडियो को देखकर साफ साफ नजर आ रहा है कि स्वाति मालीवाल जी के ना कपड़े फटे हुए हैं, ना स्वाति मालीवाल जी दर्द से कराह रही हैं, ना स्वाति मालीवाल जी के सर पे चोट लगी हुई है। जो सारी बातें स्वाति मालीवाल जी ने अपनी शिकायत में कही हैं, जो स्वाति मालीवाल जी ने एफआईआर में दर्ज करवाई है, तो ये वीडियो साफ साफ दिखा देता है कि जो कुछ शिकायत में लिखाया गया वो सब सरासर झूठ है। वो ऊंची आवाज में पुलिस कर्मियों को ललकार रही हैं, धमका रही हैं, और वो कहीं पर भी उनको शिकायत करती नहीं नजर आ रही हैं कि उनके साथ कुछ गलत हुआ। वो कहीं पर विभव कुमार जी पर इशारा करती हुई नहीं आ रही हैं, कहती हुई कि इन्होंने मुझ पे हमला किया। टीवी की फुटेज का वीडियो है, ये भी स्वाति मालीवाल जी के झूठ को सामने रख देता है। क्योंकि अगर आप सबने ये एफआईआर देखी है जो स्वाति मालीवाल जी ने फाइल करी है, उसमें वो ये कहती हैं कि मुझ पर इतना हमला हुआ कि मैं चल नहीं पा रही थी, कि मैं बेहोशी की हालत में थी, कि मैं बैठ गई, कि मैं लंगड़ा के चल रही थी। పూలమ్మినా పాలమ్మినా కష్టపడినా సంపాదించా అనే మల్లారెడ్డికి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయనేది పెద్ద సీక్రెట్. ఎవరివో ఆస్తులు ఈయన వశమయ్యాయని గుసగుసలు ఉన్నాయి. అయితే ఇన్నాళ్ళు మంత్రిగా బాధ్యతలు వెలగబెట్టిన మల్లారెడ్డికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ బాధల నుంచి తప్పించుకోవడానికి ఆయన కాంగ్రెస్ నాయకులతో ఎన్నో రాయబారాలు కూడా చేశారు. చివరకు కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ దౌత్యం కోసం కూడా కృషి చేశారు. కానీ పాపం పండింది కనుక అదేమీ ఫలించలేదు. ఇప్పుడు హైదరాబాద్ సమీపం సుచిత్ర దగ్గర ఆయన గారి భూ కుంభకోణం బయటపడింది. పదవి లేకున్నా ఆయన చేస్తున్న హడావిడి చూస్తే ఈ మాజీ మంత్రి గారు ఎంతటి భూ బకాసురుడో అవగతమవుతోంది. పూలమ్మిన చోటే కట్టెలమ్ముకోవడం అంటే ఇదేనేమో. ముహూర్తం చేసుకుంటారు వాళ్ళు అయ్యే జాగ్రత్త ఉందని ముహూర్తం చేస్తారు. దౌర్జన్యం కూడా
విపక్ష నాయకులను అణిచివేయాలనే ఆలోచనలో భాగంగానే కవితని అన్యాయంగా మద్యం పాలసీ కేసులో ఇరికించారని బీఆర్ఎస్ సీనియర్ నేత బాల్క సుమన్ అన్నారు. శుక్రవారం తీహార్ జైల్లో కవితతో ములాఖాత్ అయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ ఎన్ని కేసులు పెట్టినా తలవంచకుండా పోరాటం చేస్తామన్నారు. కవిత మానసికంగా బలంగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ మీదకి వదిలినట్టుగా స్పష్టంగా కనబడుతూ ఉంది. సో ఇవాళ ఏది ఏమైనప్పటికీ ఒక మాట మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకుందాం. బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉద్యమం చేసినటువంటి పార్టీ, 14 ఏళ్ళు తెలంగాణను తెచ్చిన తెలంగాణలో బ్రహ్మాండంగా సంక్షేమాన్ని అభివృద్ధిని చేసినటువంటి పార్టీ. సో ఈ కేసులతోని ఇటువంటి వాటితోని కేసీఆర్ గారిని కానీ మా పార్టీ నాయకత్వాన్ని కానీ బెదిరిస్తారనుకుంటే అది భారతీయ జనతా పార్టీకి భ్రమనే అవుతుంది తప్ప ఇంకేం కాదు. సో ఇవాళ మేము కవిత గారిని కలిసిన సందర్భంలో వారు కూడా చాలా గట్టిగా ఉన్నారు. డెఫినెట్గా ఇటువంటి కేసులకు అదిరేది లేదు, బెదిరేది లేదు. సింహాచలం దేవస్థానానికి కొత్త బస్సులు వచ్చాయి. సింహాచలం అప్పన్న ఆలయానికి రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని దేవస్థానం ఈవో శ్రీనివాసమూర్తి ఎన్నో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో దేవస్థానం వారు భక్తుల సౌకర్యార్థం కొత్తగా ఏసీ ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేశారు. ఈ బస్సులను దేవస్థానం అనువంశిక ధర్మకర్త చైర్మన్ అశోక్ గజపతిరాజు శనివారం కృష్ణాపురం గోశాల వద్ద ప్రారంభించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.